చెల్లించాలి 30 సంవత్సరాల పేరుతో బలవంతం రిటైర్మెంట్ చేసి కార్మికులందరినీ వెంటనే విధుల్లోకి తీసుకోవాలి ఏసీఎల్ ఆదేశాలు ధిక్కరిస్తున్న యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి ఏసీఎల్ ఆదేశాలు ధిక్కరిస్తున్న ఫ్యామిలీస్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి जिंदाबाद सीआईटीयू जिंदाबाद सीआईटीयू పోరాడి తీరుతాం పోరాడి తీరుతాం శాంకృష్ణ యాజమాన్యం మొండి వైఖరి నశించాలి శాంకృష్ణ యాజమాన్యం మొండి వైఖరి నశించాలి శాంకృష్ణ యాజమాన్యం మొండి వైఖరి నశించాలి जिंदाबाद सीआईटीयू जिंदाबाद सीआईटीयू శాంకృష్ణ యాజమాన్యం మొండి వైఖరి నశించాలి जिंदाबाद सीआईटीयू जिंदाबाद सीआईटीयू వందలాలి శాంపిల్స్ గారి ఐక్యత వందలాలి శాంపిల్స్ గారి ఐక్యత యాజమాన్యం మొండి వైఖరి నశించాలి యాజమాన్యం మొండి వైఖరి నశించాలి ఇచ్చిన ఆదేశాలను వెంటనే అమలు చేయాలి అధికారులు ఇచ్చిన ఆదేశాలను శాంపిల్స్ యాజమాన్యం వెంటనే అమలు చేయాలి 30 సంవత్సరాలు అక్రమంగా తొలగిన కార్మికులు వెంటనే విధుల్లోకి తీసుకోవాలి जिंदाबाद सीआईटीयू जिंदाबाद सीआईटीयू వందలాలి శాంపిల్స్ గారి ఐక్యత అక్రమంగా తొలగించిన కార్మికులు వెంటనే విధుల్లోకి తీసుకోవాలి యాజమాన్యం వెంటనే చర్చలకు వచ్చి అగ్రిమెంట్ వెంటనే క్లోజ్ చేయాలి యాజమాన్యం వెంటనే వేతన ఒప్పందం చేయాలి యాజమాన్యం వెంటనే వేతన ఒప్పందం చేయాలి యాజమాన్య కార్మికులపై కక్ష సాధింపు చర్యలు ఆపాలి యాజమాన్య కార్మికులపై కక్ష సాధింపు చర్యలు ఆపాలి యాజమాన్యం మొండి వైఖరి నశించాలి యాజమాన్యం మొండి వైఖరి నశించాలి బకాయిలో ఉన్న బోనస్లు వెంటనే చెల్లించాలి బకాయిలో ఉన్న బోనస్లు వెంటనే చెల్లించాలి అధికారులు ఇచ్చిన ఆదేశాలను వెంటనే అమలు చేసి జీతాలు చెల్లించాలి जिंदाबाद सीआईटीयू जिंदाबाद सीआईटीयू విరమించుకోవాలని పెండింగ్ బోనస్ పెండింగ్ వేతనం చెల్లించాలని కార్మికుల సమస్యలు పరిష్కరించాలని బలవంత రిటైర్మెంట్ ఆపాలని కోరుతూ ఈ రోజు రణస్థలం మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టడం జరిగింది. యాజమాన్యం సకాలంలో జీతం చెల్లించడం లేదు. ప్రతి నెల కూడా జీతం చెల్లించకుండా కార్మికుల్ని ఈరోజు రెచ్చగొట్టే పద్ధతిలో కవింపు చర్యలకు పాల్పడతా ఉంది. మరోవైపు గత 5 సంవత్సరాలుగా వేతనోపన్నం చేయలేదు. 30 సంవత్సరాల పేరుతో కార్మికుల్ని ఈరోజు అర్ధాంతరంగా కార్మికుల్ని తీసివేస్తుంది, రోడ్డు పెడుతుంది. దీంతో ఇప్పుడు సుమారు 20 మంది కార్మికులు తీసివేశారు. దీంతో ఇదే జీవనం ఉన్నటువంటి కార్మిక కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతూ వాళ్ళ పిల్లల ఫీజులు చెల్లించుకోలేక వాళ్ళ కుటుంబాలు పోషించుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇది సరైనది కాదు. మరోవైపు ఈ మార్చి 1వ తేదీ నుంచి 200 మంది కార్మికుల్ని అక్రమంగా లేఆఫ్ చేస్తామని చెప్పి ఈరోజు ప్రభుత్వానికి పర్మిషన్ కోసం నోటీసు పెట్టింది. వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకొని యాజమాన్యం అక్రమ లేవ చేయకుండా ఆదేశించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా సరే యాజమాన్యం సానుకూలంగా స్పందించి కార్మికుల సమస్యల పరిష్కారానికి ముందుకు రావాలి, తమ కార్మిక వ్యతిరేకతను విరమించుకోవాలి. లేకుంటే మాత్రం భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాడతామని చెప్పి తెలియజేస్తున్నాం. నా పేరు సి చమ్మన్నాయుడు, సిఐటి జిల్లా అధ్యక్షుడు. రణస్థలం మండలం ఉరసం వద్ద గల శామ్ పిస్టన్స్ యాజమాన్యం కార్మికుల మీద కక్ష సాధింపు చర్యలు చేస్తుంది. అలాగే 30 సంవత్సరాలు సర్వీస్ అని చెప్పేసి రాష్ట్రంలో ఏ ఇండస్ట్రీలో కానీ అలాగే ఏ గవర్నమెంట్లో కానీ ఎక్కడా లేని చట్టాన్ని తీసుకొచ్చి 30 సంవత్సరాల సర్వీస్ అనే పేరుతో 50 సంవత్సరాలు 55 సంవత్సరాలు ఉన్న కార్మికులను అర్ధాంతరంగా తీసేస్తుంది. ఇది పద్ధతి కాదని చెప్పేసి జాయింట్ కమిషన్ ఆఫ్ లేబర్ ఇచ్చిన ఆదేశాలను కూడా అమలు చేయకుండా
చట్టవిరుద్ధంగా ఈరోజు యాజమాన్యం వెళ్తుంది. అలాగే జనవరి నెల వేతనాలు కూడా ఇంతవరకు మేనేజ్మెంటు చెల్లించలేదు. అలాగే నూతన వేతన ఒప్పందం అనేది గత 6 సంవత్సరాలుగా కార్మికులకి ₹1 కూడా పెంచకుండా అదే జీతాలతో కక్షాదింపు చర్య చేసి అదే వేతనాలతో వర్క్ చేయించుకుంటుంది. దాని మీద కూడా యాజమాన్యం కూర్చొని చర్చించడానికి కూడా రావట్లేదు. దీని మీద జిల్లా యంత్రాంగం అలాగే ప్రభుత్వం కూడా దీని మీద చొరవ చూపించి వెంటనే యాజమాన్యం పైన చర్యలు తీసుకోవాలి. లేదు ఇదే పద్ధతిలో వెళ్తామంటే మేము కార్మికులుగా ఇంకా ఉధృతంగా కార్యక్రమాలు చేసి యాజమాన్యం మీద వర్క్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. యూనియన్ జనరల్ సెక్రటరీ కిరణ్. సంబంధించి కార్మికుల తాలూకా వేతనాలు పెంచాలని చెప్పి గత 5 సంవత్సరాల నుండి కోరుతున్నా యాజమాన్యం పట్టించుకోలేదు. అలాగే బోనస్ కూడా గత 5 సంవత్సరాల నుండి కార్మికులు చెల్లించలేదు. అలాగే గత 30 సంవత్సరాల నుండి పనిచేస్తున్న కార్మికుల్ని బలవంతంగా రిటైర్మెంట్ చేస్తే ఇప్పటికే దాన్ని ఆ స్టాండింగ్ ఆర్డర్స్ని రద్దు చేస్తూ విశాఖపట్నం జాయింట్ కమిషనర్ లేబర్ గారు తొలగించిన 30 సంవత్సరాల పేరుతో యాజమాన్య అక్రమంగా తొలగించిన కార్మికులందరినీ వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, బకాయి వేతనాలు కూడా చెల్లించాలని ఇచ్చిన ఆదేశాలు కూడా యాజమాన్యం అమలు చేయట్లేదు. అలాగే ఈరోజు ఫ్యాక్టరీలో పనిచేస్తూ అనేక కారణాలతో మృతి చెందిన కార్మికులకు సంబంధించి కూడా సుమారు 11 మంది కార్మికులకి నేటికి యాజమాన్యం నష్టపరిహారం చెల్లించకపోవడంతో ఆ కార్మికుల కుటుంబాలు వీధిని పడిన పరిస్థితి ఉంది. మరో దుర్మార్గం ఏంటంటే 2025 జనవరిలో పనిచేసిన కాలానికి నేటికి వేతనాలు చెల్లించలేదు. చట్ట ప్రకారం అయితే ఫిబ్రవరి 7వ తేదీలో వేతనాలు చెల్లించాలి. దీని మీద యాజమాన్య రకంగా వేతనాలు చెల్లించకుండా కార్మికులను ఇబ్బందులు పెడుతుంది కాబట్టి వెంటనే మీరు జోక్యం చేసుకుని ఆదేశాలు ఇవ్వాలంటే విశాఖపట్నం జాయింట్ కమిషనర్ లేబర్ పేమెంట్ ఆఫ్ వేస్ యాక్ట్ కింద వెంటనే మీరు యాజమాన్యం కార్మికులందరికీ జనవరి వేతనాలు చెల్లించాలని ఆదేశించినా సరే యాజమాన్యం పట్టించుకోవట్లేదు. మరొక వైపు కార్మికుల్ని బ్లాక్ మెయిల్ చేసే పద్ధతిలో 200 కార్మికుల్ని మార్చి 1వ తేదీ నుండి కూడా లే ఆఫ్ చేస్తామని చెప్పి ప్రభుత్వానికి లెటర్ పెట్టడం తీవ్ర దుర్మార్గం. ఇటువంటి తప్పుడు పద్ధతులు యాజమాన్యం మానుకోవాలి. అలాగే జిల్లా యంత్రాంగం కూడా కార్మిక చట్టాలు ఉల్లంఘిస్తున్న శామ్ పిస్టన్స్ యాజమాన్యం మీద వెంటనే చర్యలు తీసుకోవాలి. కార్మిక చట్టాలు అమలు చేయకుండా యాజమాన్యం నా ఇష్టారాజ్యంగా నేను వ్యవహరిస్తాను, కార్మికుల్ని కట్టు బానిసలుగా మార్చేసి నచ్చినప్పుడు తీసేస్తానంటే మాత్రం చూస్తూ ఊరుకోవడానికి ఎవరు కూడా సిద్ధంగా లేరు. ఇదే వైఖరి కొనసాగించినట్టయితే సిఐటి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఉద్యోగులు కార్మికులు సమీకరించి 98లో ఏ రకమైన పోరాటం చేసామో అదే పోరాటం మళ్ళీ యాజమాన్యం చూడాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే జిల్లాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కానీ అలాగే తహసీల్దార్ గారు, ఆర్డీఓ, కలెక్టర్ గారు కూడా వెంటనే జోక్యం చేసుకుని కార్మికులకు సంబంధించి అక్రమంగా లే ఆఫ్ ఇస్తామని చెప్పి ఏదైతే యాజమాన్యం ప్రకటించిందో వెంటనే దాన్ని విరమించుకునే విధంగా ఆదేశాలు ఇవ్వాలి. అలాగే కార్మికులకు సంబంధించి వేతన బకాయిలు, బోనస్ ఇవన్నీ కూడా వెంటనే చెల్లించాలి. అలాగే బకాయిలకు సంబంధించి ఏంటంటే మెడికల్ బిల్స్ కూడా ప్రతి నెల 5 లక్షల చొప్పున బకాయిలు చెల్లిస్తామని చెప్పి ఈరోజు కూడా ₹1 ఇవ్వలేదు. అలాగే రిటైర్మెంట్ అని కార్మికులకు సంబంధించి గ్రాట్యుటీ కానీ ఇతర ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ కూడా ఇవ్వకుండా కార్మికుల తాలూకా డబ్బులతో యాజమాన్యం తప్పుడు పద్ధతుల్లో అధికారుల్ని మభ్యపెట్టేటట్టు, ప్రజలను తప్పుదోవ పట్టించేటట్టు, కార్మికుల మీద తప్పుడు అబండాలు వేస్తూ యాజమాన్యం దుర్మార్గంగా చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తూ వాస్తవాలు ప్రజలకి, ప్రజాప్రతినిధులకి, అధికారులకు కూడా తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు రణస్థలం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టడం జరిగింది. మేనేజ్మెంట్ ఇదే వైఖరి కొనసాగించినట్టయితే అవసరమైతే కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఎప్పటికైనా సరే ప్రభుత్వ యంత్రాంగం వెంటనే జోక్యం చేసుకుని కార్మికుల తాలూకా సమస్యలు పరిష్కారం చేసి పారిశ్రామిక శాంతి కాపాడాలని చెప్పి సిఐటిగా కోరుతున్నాం. పి తేజస్వరావు, సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి.